అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కల్తీ దగ్గుమందు కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని చింద్వాడ జిల్లాలో దగ్గుమందు కారణంగా చనిపోయిన చిన్నారుల సంఖ్య 22కి చేరింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2 రకాలైన దగ్గుమందులను నిషేధించింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ పూజారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడి పిల్లలు ఎందుకు చనిపోతున్నారు దగ్గుమందు వల్ల అనేది తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నార్మల్గా పిల్లలకి దగ్గు తగ్గడానికి మనం దగ్గుమందు వేస్తూ ఉంటాము. అలాంటిది ఆ దగ్గుమందే పిల్లల ప్రాణాలు హరిస్తోంది. ఎందుకు? దీనికి గల కారణాలు ఏంటంటారు? మొన్న న్యూస్లో ఏదైతే చూసామో, మనం ఎక్కడ కల్తీ దగ్గుమందు తీసుకోవడం వల్ల 22 మంది చిన్నారులు చనిపోయింది ఎక్కడైతే చూసామో, అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోందండి. సో ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే, ఈ దగ్గుమందుల్లో ఈ పర్టికులర్ బ్రాండ్స్లో డీజీ కెమికల్ ఏదైతే మనం సాల్వెంట్ లాగా యూజ్ చేస్తామో దగ్గుమందులో, డైఇథిలిన్ గ్లైకాల్, దాని పర్సంటేజ్ పర్మిసివ్ అమౌంట్ కంటే చాలా ఎక్కువగా ఉంది అని నిర్ధారణ చేశారు. సో ఈ కెమికల్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల పిల్లల్లో రకరకాల రియాక్షన్స్ అయ్యి ఈ ప్రాబ్లం జరిగింది. ఈ కెమికల్ కంటెంట్ కాఫ్ సిరప్లో ఎక్కువ అయినప్పుడు ఏంటంటే, మనకి పిల్లల్లో కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, హార్ట్ అండ్ లంగ్స్ ఫెయిల్ అవ్వచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతినొచ్చు. సో వాటన్నిటి వల్ల ఈ విషాదం జరిగింది. డాక్టర్ గారు, వీటిని ప్రిస్క్రైబ్ చేస్తున్న డాక్టర్స్కి ఐడియా ఉండదా? అది ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియాల్సి ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే, లేబుల్ పైన పర్మిటెడ్ అమౌంటే రాసుంటారు. తెలిసి ఏ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చెయ్యరు కదా. అంటే పర్మిసివ్ లెవెల్ కంటే ఎక్కువ ఉందని తెలిస్తే ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ చెయ్యరు. సో ప్రాబబ్లీ లేబుల్ పైన పర్మిసివ్ అమౌంటే రాసుంటారు. కానీ ల్యాబ్లో ఫర్దర్ టెస్టింగ్ చేసినప్పుడు తెలిసి ఉంటుంది అలౌడ్ మోతాదు కంటే ఎక్కువగా ఉంది మెడిసిన్ అని. మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్ ఘటనలను చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే 2 రకాలైన దగ్గుమందుల్ని నిషేధించింది. అంటే ఒకటి రెస్పీ ఫ్రెష్, ఇంకొకటి కోల్డ్ రిఫ్. దీనివల్ల ప్రయోజనం అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇక్కడ పిల్లలకు కూడా హానిగా జరగకుండా అరికట్టినట్టు అవుతుంది కదా. డెఫినెట్లీ అండి. అంటే మన వరకు ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నా అది చూసి మనం మేలుకోవడం మంచిదే. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ డెఫినెట్లీ ఇన్స్పెక్షన్ నోటీసెస్ వెళ్ళాలి. వీళ్ళందరూ చేసే మెడిసిన్స్కి నెక్స్ట్ లెవెల్ చెక్స్ ఉండాలి. అండ్ గవర్నమెంట్ షుడ్ కీప్ అ ట్రాక్ ఆన్ ఏ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతోంది, ఎవరెవరు ప్రిస్క్రైబ్ చేస్తున్నారనే డేటా డెఫినెట్లీ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. దీనికి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పిల్లలకి ఈ మెడిసిన్ ఇచ్చే పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే కోల్డ్, కాఫ్, ఫీవర్, లేకపోతే లూజ్ మోషన్స్, ఇంకేదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటారు, డాక్టర్కి వెళ్ళి చూపించుకోరు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే, ఫస్ట్ పాపకో బాబుకో ఇచ్చిన మెడికేషన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో, నెక్స్ట్ టైం సెకండ్ బేబీకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి లాస్ట్ టైం ఇదే ఇచ్చాము మళ్ళీ ఇదే ఇవ్వండి అని అడుగుతారు. సో అది తప్పు. ఈచ్ బేబీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ సిక్నెస్ ఎపిసోడ్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ టైం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, సెకండ్ టైం ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. సిమ్టమ్స్ సేమ్ కదా అని అదే మెడిసిన్ తీసుకొచ్చేస్తే దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ బేబీ. ప్రాబ్లం తగ్గకపోగా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కాంప్లికేట్ అయిన తర్వాత మీరు డాక్టర్స్ దగ్గర తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ హెల్ప్ చెయ్యలేకపోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో వస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఇప్పుడు నిజంగా మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం డాక్టర్ గారు. ఏదైనా పిల్లలకి జలుబు దగ్గు వస్తే చాలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయి మెడికల్ షాప్స్కి వెళ్ళి దగ్గుమంది ఇచ్చేయండి అంటారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? బ్రాండెడ్ చైన్స్, బిగ్ చైన్స్ ఈ మధ్యకాలంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వట్లేదండి, చాలా వరకు తగ్గించేసినాయి. కానీ స్మాల్ మెడికల్ షాప్స్, స్టాండ్ అలోన్ షాప్స్ ఇంకా ఇస్తున్నాయి. అంటే యాంటీబయాటిక్స్ అయినా వేరే ఏ మెడిసిన్స్ అయినా ఎలాంటి చెక్ ఉండదు, ఎవరు వెళ్ళి ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు మన దగ్గర. సో అది చేయకూడదు. టు సమ్ ఎక్స్టెంట్ అడల్ట్స్ అలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా పెద్దగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, నాట్ ఇన్ ఎవ్రీ కేస్. అంటే మనకి ఏదన్నా ప్రాబ్లం అవుతున్నా మనం ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. కానీ పిల్లలలో అలా కాదు కదా. పిల్లలు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేరు కదా, అంటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా తెలీదు. సో హెల్ప్ తీసుకోవాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి ఇంట్లో అనే విషయం కూడా తెలీదు. సో ఇలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పిల్లలకి ఇవ్వడం చాలా 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 డేంజరస్ అండి.
డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూకి పిల్లలకి డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తారు. దాన్ని వాడిన తర్వాత అది కొంచెం మిగులుతుంది. మళ్ళీ ఒక నెల తర్వాత పిల్లలకి దగ్గో జలుబో వస్తే అదే పడుతూ ఉంటారు. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కసారి ఓపెన్ చేసిన మెడిసిన్ యూజువల్గా 2 to 3 months లోపు సిరప్లో ఉన్న పొటెన్సీ అనేది తగ్గిపోతుందండి. సో ఇప్పుడు వాడాము, మళ్ళీ ఎప్పుడో 6 నెలలకి సంవత్సరానికి వాడదామని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఇంకా అవ్వలేదు కాబట్టి వాడొచ్చు అనుకుంటారు. మీరు బాటిల్ ఓపెన్ చేసి ఉండకపోతే దట్ ఈస్ ఓకే. కానీ బాటిల్ ఓపెన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద సిరప్స్ 2-3 monthsలో వాటి ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. సో మీకు మళ్ళీ సిక్నెస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ పాత బాటిల్ పడేసి కొత్త బాటిల్ ఓపెన్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిది. అండ్ స్టోరేజ్ కండిషన్స్ కూడా మనం ఏ కండిషన్లో స్టోర్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు సిరప్స్, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ బాటిల్ పైన చూస్తే ప్రతి డ్రగ్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు, ఈ టెంపరేచర్లో స్టోర్ చేయండి అని. సో ఆ టెంపరేచర్లోనే స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం పడే మెడిసిన్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టే మెడిసిన్స్ ఏమి ఉండవు మోస్ట్ ప్రాబబ్లీ. మన దగ్గర యూజువల్గా ఇంట్లో ఉండే మెడిసిన్స్ అన్ని ఫ్రిడ్జ్ డోర్లో పెట్టే రేంజ్లో ఉన్న మెడిసిన్సే ఉంటాయి అన్నమాట. సో దానిపైన ఉన్న టెంపరేచర్ చూసుకొని ఆ కండిషన్స్లో స్టోర్ చేసి యూజ్ చేస్తే మనకి మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుంది. డాక్టర్ గారు, చాలా మందికి అసలు ఏ జబ్బుకి ఎక్కడ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఐడియా ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏది వచ్చినా సరే ఒకే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలనే విషయం కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏ ప్రాబ్లం వచ్చినా గూగుల్ని అడుగుతారు. గూగుల్ని అడిగి ChatGPT ఏం చెప్తుందో అది తీసుకొచ్చి మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని మాతో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు పేషెంట్స్ అందరూ. ఒకటి చెప్పిన తర్వాత పేషెంట్ ఏమంటదంటే, డాక్టర్ యూ ఆర్ టెల్లింగ్ లైక్ దిస్ బట్ ChatGPT ఈజ్ షోయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారంటే మేము చెప్పేది తప్పు, ChatGPT చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు పేషెంట్స్ వచ్చి. సో ప్లీజ్ ట్రస్ట్ యువర్ డాక్టర్, బిలీవ్ ఇన్ యువర్ డాక్టర్. మీకు ఏదైనా తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు అంటే యూ కెన్ గో టు అ జనరల్ ప్రాక్టీషనర్. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు బేసిక్ ఇవాల్యుయేషన్ అంతా చేసి మీకు ఏం ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఏ స్పెషలిస్ట్ని కలవాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. చూసారు కదా, ఒక ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ని నమ్మడం కంటే గూగుల్ని, ChatGPTని ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు. కానీ మన దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ప్రొఫెషనల్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఏవైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా పీడియాట్రిషియన్నే కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.